నిమోనియా అంటే ఊపిరితిత్తులలో మనకొచ్చే ఇన్ఫెక్షన్ని నిమోనియా అంటాం అన్నమాట. మనకు జ్వరము, దగ్గు, ఆయాసము ఈ 3 లక్షణాలు గనక ఉంటే మనం ఫస్ట్ సస్పెక్ట్ చేయాల్సింది మనకి లంగ్స్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందా అని. సో ఎలా నిర్ధారిస్తాము? మనము చెస్ట్ ఎక్స్రే తీసినప్పుడు ఎక్స్రేలో కనుక మనకి ఇన్ఫెక్షన్ ఉంటే నిమోనియా డెవలప్ అయినట్టు మనకి ఒక ఇండికేషన్ తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్లలో కూడా కంప్లీట్ బ్లడ్ పిక్చరు, సిఆర్పి ఈ వాల్యూస్ బట్టి ఇన్ఫెక్షన్ లెవెల్ కొంచెం ఉందా, ఎక్కువ ఉందా అన్నది మనకి ఐడియా వస్తుంది. ఈ నిమోనియాలో రకరకాల నిమోనియాస్ ఉంటున్నాయి. వైరస్ నిమోనియా, వైరల్ నిమోనియా అంటాము, వైరస్ వల్ల వచ్చే నిమోనియా అని. బ్యాక్టీరియా వల్ల వచ్చేదాన్ని బ్యాక్టీరియల్ నిమోనియా అంటాము. ఫంగస్ వల్ల వచ్చేదాన్ని ఫంగస్ నిమోనియా అంటాము. ఇంకా ట్యూబర్క్లోసిస్ వల్ల కూడా టీబీ నిమోనియా మనకు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క నిమోనియాకి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ మనకు అవైలబిలిటీలో ఉంది. బ్యాక్టీరియల్ నిమోనియాకి యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. వైరల్ నిమోనియాకి యాంటీవైరల్స్ వాడాల్సి వస్తుంది. ఫంగల్ నిమోనియాకి యాంటీ ఫంగల్ మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది అనమాట. సో ఎలా తెలుస్తుంది మనకి? మనము మన సెక్రీషన్స్ని, రెస్పిరేటరీ సెక్రీషన్స్ని తగ్గినప్పుడు వచ్చే తెమ్మడని కనుక మనం టెస్ట్కి పంపిస్తే ఆ టెస్ట్ బట్టి అది ఏ టైప్ ఆఫ్ నిమోనియా అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో అకార్డింగ్లీ మన ట్రీట్మెంట్ని మాడిఫికేషన్ చేసుకుని ట్రీట్ చేయాల్సి వస్తుంది. వైరస్ నిమోనియా అంటే స్వాబ్ టెస్ట్ చేస్తే ముక్కులో నుంచి కానీ, గొంతులో నుంచి కానీ, లేకపోతే దగ్గినప్పుడు వచ్చే తెమ్మడని టెస్ట్ చేస్తే అది ఏ వైరస్ అన్నది మనకు తెలిసిపోతుంది. లేదు బ్యాక్టీరియల్ నిమోనియా అయితే తెమ్మడిని కల్చర్కి పంపిస్తాం మనం. ఆ కల్చర్లో 48 అవర్స్లో ఏ యాంటీబయాటిక్ వాడాలి, ఏ బ్యాక్టీరియా మనకు కాజ్ చేస్తుందో తెలిసిపోతుంది. సేమ్ వైజ్ ఫంగస్ నిమోనియా కూడా ఏ ఫంగస్ ఇన్ఫెక్షన్ అయింది, ఆ ఫంగస్కి ఏ మెడిసిన్స్ వాడాలనేది మనకు తెలుస్తుంది. నిమోనియా అంటే ఎప్పటికైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ రావచ్చు. మనకి పొట్టలో ఇన్ఫెక్షన్ రావచ్చు, కాళ్ళకి రావచ్చు, చేతులకు రావచ్చు, లివర్లో రావచ్చు, కిడ్నీకి రావచ్చు. సేమ్ వైజ్ లంగ్కి వచ్చే ఇన్ఫెక్షన్ని నిమోనియా అంటాం అన్నమాట. సో అది కాంప్లికేషన్ అయితే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఫస్ట్ కాంప్లికేషన్ అనమాట. సో లంగ్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనం తీసుకున్న ఆక్సిజన్ అనేది బాడీకి సరఫరా అవ్వదు. అప్పుడు మనకి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ జరుగుతుంది. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఆక్సిజన్ సపోర్ట్ కానీ ఇంకా డ్యామేజ్ అయ్యి లంగ్ మొత్తం డ్యామేజ్ అయిపోతే వెంటిలేటర్ మీద కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా రావచ్చు అనమాట. సో అది నిమోనియా వల్ల ఫస్ట్ కాంప్లికేషన్. నెక్స్ట్ కాంప్లికేషను ఇక్కడ లంగ్లో ఉన్న నిమోనియా మిగతా అవయవాలకి, కిడ్నీకి, లివర్కి, మిగతా పట్టులోని అవయవాలకు పాస్ అయిపోయి సెప్సిస్లోకి డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అది ఏ టైప్ ఆఫ్ నిమోనియా. సో టైప్ ఆఫ్ నిమోనియా తెలిసిన తర్వాత విచ్ మెడికేషన్ టు బి యూజ్డ్ అనేది మనకి కల్చర్ రిపోర్ట్ తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్యాక్టీరియా వల్ల వచ్చే నిమోనియాకి యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. ఫంగస్ వల్ల వచ్చే నిమోనియాకి యాంటీ ఫంగల్స్ వాడాల్సి వస్తుంది. అదే వైరస్ వల్ల వచ్చే నిమోనియాకి యాంటీవైరల్ మెడికేషన్స్ వాడాల్సిన అవసరం రావచ్చు అనమాట. నిమోనియా 90 నుంచి 95% ఇండివిజువల్స్లో 100% క్యూరబుల్ అండి. కొంతమందిలో రెసిడ్యువల్ ఫైబ్రోసిస్ అంటే ఊపిరితిత్తులలో మచ్చలు లాంటివి డెవలప్ అవడానికి ఉంటుంది. కాలక్రమంలో ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం అవి కూడా క్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నిమోనియాకి వయసు, లింగభేదం ఏమి ఉండదండి. ఎనీ పర్సన్, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, ఆడ మగ ఎవరికైనా సరే నిమోనియా అనేది అటాక్ అవుతుంది. అందరికీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సేమే. ఎవరికి నిమోనియా వచ్చినా మనం సేమ్ విధంగానే ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. నిమోనియా అంటే ఫస్ట్ లక్షణాలు జ్వరము, దగ్గు, ఆయాసము. ఈ లక్షణాలు కనుక ఉంటే డెఫినెట్గా లోపల నిమోనియా డెవలప్ అవుతుందంట అనమాట. అండ్ డ్యూరేషన్ 1-2 రోజులకి నిమోనియా డెవలప్ అవ్వదు. మోర్ దెన్ 5 days కనుక మనకి దగ్గు, జలుబు, జ్వరము, ఆయాసం కనుక ఉంటే నిమోనియాకి దారి తీయవచ్చని మనము గ్రహించాలి. నిమోనియా అనేది ట్రాన్స్మిటబుల్ అండి. మనం దగ్గినప్పుడు లోపల ఉన్న ఆర్గానిజమ్స్ బయటకు వచ్చి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఐసోలేషన్ మెజర్స్ కంపల్సరీగా తీసుకోవాలి ఎనీ పర్సన్ విత్ నిమోనియా. ఎందుకంటే అది 1% to 1% ట్రాన్స్మిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. కొంతమంది ఆస్తమాను నిమోనియా కింద తప్పుగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు హార్ట్ ప్రాబ్లం వల్ల, లేదు వేరే అదర్ ఇబ్బందులు నిమోనియా కింద అవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో అందుకోసం దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని కనుక కలిస్తే అది నిమోనియానా లేకపోతే వేరే డయాగ్నోసిస్ అనేది మనకి తెలిసిపోతుంది. మాస్క్ ఈజ్ ద ప్రివెన్షన్. ఎందుకంటే రూట్ ఆఫ్ ఎంట్రీ ఏ ఇన్ఫెక్షన్ అయినా లోపలికి వెళ్ళడానికి కారణము ముక్కు కానీ, నోరు కానీ. సో మనం మాస్క్ పెట్టుకోకుండా కనుక ఉంటే పబ్లిక్ ప్లేసెస్లో కానీ, ట్రాన్స్పోర్టేషన్స్లో కానీ ఉంటే అది మనకి ఇన్ఫెక్షన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో యూజింగ్ మాస్క్ వీ కెన్ ప్రివెంట్ నిమోనియా. మనం కనుక మాస్క్ వాడకపోతే మళ్ళీ నిమోనియా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు షుగర్ లెవెల్స్ హై ఉన్నాయి అనుకోండి, అన్కంట్రోల్ షుగర్స్తో పాటు నిమోనియా ఉంటుంది. ఆల్రెడీ కిడ్నీ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి నిమోనియా డెవలప్ అవడానికి ఈజీ ఆస్కారం ఉంటుంది. ఏజ్ పెద్ద వయసు మోర్ దెన్ 60-65 years ఉన్న వాళ్ళకి కూడా నిమోనియా అటాక్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటుందన్నమాట.